నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అందులోనూ ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని భార్య, 2 కుమారుల పేరిట ఉన్నటువంటి ఆస్తులను వెంటనే జప్తు చేయాలి అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క కొన్ని అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో లిక్కర్ అనేది ఒకటి. దాదాపుగా కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది. అంటే డెన్లను ఏర్పాటు చేయటం, అక్కడి నుంచి డబ్బు రవాణా చేయటం కానీ, అలాగే మద్యాన్ని కూడా దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర ఆయన సన్నిహితులు చేశారు అనేది సిట్ ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు పేరిట ఉన్నటువంటి 64 కోట్ల రూపాయలు, అంటే ఇక్కడ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీం నిర్ధారించినటువంటి ఆస్తులు సంబంధించి చాలా కీలకమైనటువంటి విచారణగా ఇది సాగింది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ మొదలైందో అప్పటి నుంచి వెలుగులోకి వచ్చేంత వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తులపై నిఘా పెట్టింది. దాని తాలూకు దాదాపుగా 64 కోట్ల రూపాయలు. ఈ 64 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను వెంటనే జప్తు చేయాలి. రాయలసీమతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన భూములు కానీ, అలాగే వ్యవసాయ భూములు కానీ, విల్లాలు కానీ, ఫ్లాట్లు కానీ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. తన భార్య పేరున, కుమారుల పేరున, బంధువుల పేరున అవి ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇంత కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ వ్యవహారంలో చాలామంది పెద్ద తలకాయలే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. దానికి తోడు ఆయన అదే కాదు, ఇంకా కొన్ని కేసుల్లో అటవీ శాఖకు చెందినటువంటి భూములను ఆక్రమించుకున్నారు అని ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అవి నిర్ధారణ కూడా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్, ఆదేశాలు ఇచ్చారు అధికారులకు. మరి ఇటువంటి క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, ఆస్తుల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా కాస్త అభ్యంతరకరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఆయనపైనే ఎందుకు ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా? ఈ కేసుతో ఇన్వాల్వ్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే పార్టీలో ఉన్నటువంటి పెద్దవారు ఆల్రెడీ ఇంకా కొంతమంది ఆస్తులు జప్తు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు చెవిరెడ్డి అంశానికి సంబంధించి పార్టీలోనూ అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు అంత సీరియస్గా ఆయనపై ఫోకస్ పెట్టారు? వాస్తవానికి దీని వెనుక ఉన్నటువంటి అధికారులను కానీ, అలాగే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, అలా అనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆస్తులను కూడా జప్తు చేయాలి కదా. ఐఏఎస్ అధికారి, దీనికి సంబంధించి ఫైల్స్ మీద సంతకాలు పెట్టినటువంటి అధికారులను కూడా మరి శిక్షించాలి. వారందరినీ వదిలేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయడానికి వెనుక కారణాలేంటి? దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఈ యొక్క ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు ఉందో దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుటుంబ సభ్యులు ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం సిట్కు ఆదేశాలు జారీ చేయటం వెనుక అసలు కారణం ఏంటి? ఇది ఇంకా ముందు ఇంకా కొంతమంది విషయంలో ఉంటుందా, అసలు ఉండదా, ఎలా చూడాలి అనే దాని మీద సీనియర్ రాజకీయ విశ్లేషకులు
మనకి మురళీకృష్ణ నాయుడు గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి అంశానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా తీసుకోబోతున్నారు, అంటే ఆయన ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు ఈ కేసులో, ఈ వ్యవహారంతో. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే సార్, మురళీకృష్ణ నాయుడు గారు. ఈ వ్యవహారాన్ని మనం ఎలా చూడాలి అంటే, తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైనటువంటి నిందితుడు. అతని ఆస్తులు అలాగే కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం సిట్కి ఆదేశాలు జారీ చేయటం ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు దాంట్లో. యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేయటంలో తప్పులేదు. బట్ వాట్ అబౌట్ అదర్స్? ఎస్ సార్. ఇప్పుడు అఫీషియల్ గా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ వాసుదేవ్ రెడ్డి అనే అతను రైల్వేస్ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి 2019లో చీఫ్ మినిస్టర్ అయితే ఆయన 2019 ఆగస్టులో రైల్వేస్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. వచ్చి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఆయనే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లో ఉన్నారు. ఆయన కనీసం అరెస్ట్ కూడా చేయలేదు ఆయన్ని. మరి ఆయన వెనక ఆయన అరెస్ట్ ఇప్పుడు ఆయన బాంబేలో ఏదో మళ్ళీ రైల్వేకి వెళ్ళిపోయి రిలీవ్ చేస్తారు, ఇక్కడ రైల్వేకి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే ఇతన్ని ఆస్తులు జప్తు చేయటం పర్లేదు, బట్ మిగిలిన వాళ్ళు ఏంటి, వాళ్ళంతా మిస్టర్ క్లీన్ అన్నా, అది మరి ప్రభుత్వం చెప్పాలి వాళ్ళ గురించి. వాసుదేవ రెడ్డిని కనీసం అరెస్ట్ కూడా ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు అతని మీద ప్రేమ. ఇప్పుడు జనరల్ గా అఫీషియల్ గా సంతకాలు పెట్టింది ఆయనే. ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ లో రజిత్ భార్గవ ఉన్నా గానీ అతన్ని డమ్మీ చేస్తారు. రజిత్ భార్గవ అంటే సీనియర్ ఐఏఎస్. మొత్తం నిర్ణయాలన్నీ వాసుదేవ్ రెడ్డి ఐఆర్ఎస్ ఐఆర్ఓటిఎస్ రైల్వే టూరిజం నుంచి వచ్చారు. ఆయన 5 years ఉన్నాడు ఇక్కడ. 5 years ఉన్నాడు. ప్రతిదీ కూడా నాకు తెలిసినంత వరకు ఆయనే ఫైనలైజ్ చేశాడు. ఫస్ట్ లో అయితే సాయిరెడ్డి కొంతవరకు చూసాడు, తర్వాత సాయిరెడ్డికి సాయిరెడ్డి తర్వాత ఆయన్ని ఇక్కడ ఆయన ప్రయారిటీ పెరిగిపోతుందని ఆయన్ని తగ్గించడానికి వైసీపీలో ఒక టీము కీలకంగా పనిచేసి ఆయన్ని ఆ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి పరిమితం చేశారు. అక్కడి నుంచి సాయిరెడ్డితో కట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా ఆయనకి సంబంధం లేకుండా పోయింది. తర్వాత మిగిలిన నాయకులు చెవిరెడ్డి వీళ్ళందరి పాత్ర ఉన్నమాట వాస్తవే. కాకపోతే ఏంటంటే చెవిరెడ్డి కొన్ని ఆస్తులు జప్తు చేశారు, ఓకే. మరి వాట్ అబౌట్ అదర్స్? నేను అది దాంట్లో అసలే డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడి వరకు వచ్చి అయిపోయింది, భారతీయ సిమెంట్స్ గోవిందప్ప అక్కడతో అయిపోయింది. దాని తర్వాత దాని పరిస్థితి ఏంటి, ఎందుకు ఆపేసరి? ఈ వాసుదేవ్ రెడ్డి ఏమి మిస్టర్ క్లీన్ రూపాయి తినలేదా? ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు? ఏ శక్తులు పనిచేసినాయి? ఎందుకు ఆయన దగ్గర నుంచి ఆయన ఆస్తులు కూడా జప్తు చేయొచ్చు కదా? బెల్లమేలి ఇవన్నీ సిట్టి తలుచుకుంటే ఎంతసేపు 10 నిమిషాలు. అవును సార్, అవును, 10 నిమిషాలు. సార్ వాస్తవానికి ఈ వ్యవహారంలో కింగ్ పిన్గా ఉన్నది రాజ్ కసిరెడ్డి. అంటే అతను ఏదైతే అతని ఆస్తులు జప్తునకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ పార్టీ పరంగా చూస్తే ఒక ప్రజాప్రతినిధిగా 2 సార్లు 2014, 2019లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. మరి అదే పార్టీలో చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఉన్నారు. కానీ మరి వారి విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కాస్త ముందుకు వెళ్ళింది అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది సార్. దీన్ని ఎలా చూడాలి ఓవరాల్గా మనం? అదే ఓవరాల్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ జప్తు వరకు వచ్చారు, ఎవరితో మొదలు పెట్టారు, పర్లేదు, ఓకే. చెవిరెడ్డి ఆస్తులు జప్తు చేయటంలో అది మనం తప్పు కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు అది 60 కోట్ల ఆస్తులు చెప్తా అంటున్నారు. అవును సార్, 64 crores. యాక్చువల్ గా కలెక్షన్ ఇవన్నీ కూడా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళు ఎవరి అంచనాలకి అందని లెక్కలు వేరేగా ఉన్నాయి. 5 years లిక్కర్ లో విచ్చలవిడి దోపిడీ జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
ఆ లెక్కలు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ చేయటం కూడా చాలా కష్టమైన, చాలా పీక్స్ లో చేశారు అది. నాకు తెలిసి ఈ లిక్కర్ స్కీమ్ వల్ల, స్కామ్ వల్ల దాదాపు 1000 మంది చచ్చిపోయారు, లివర్లు కిడ్నీలు పోయి. చెవిరెడ్డి ఆస్తులు జప్తుకి అది మనం సమర్థించవలసిన విషయమే. బట్ వాట్ అబౌట్ అదర్స్? అవును సార్. చెవిరెడ్డిని అంత తీసుకుని మిగిలిన వాళ్ళని ఎందుకు విడిచిపెట్టేశారు? మరి వాళ్ళని కూడా నెక్స్ట్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పే వాసుదేవ్ రెడ్డి టీఆర్ఎస్ పొలిటికల్ లీడర్ ఆస్తులకు అయితే ఓకే, బట్ వాట్ అబౌట్ అసలు ఆ సీట్ లో కూర్చుని ధైర్యంగా 5 సంవత్సరాలు మనల్ని చేసి ఇదే ఉందని నడిపించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది 3,500 కోట్లు కాదు, ఇది చాలా పెద్ద స్కామ్. అవును సార్, అవును. కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి దానికి సరిపడా యంత్రాంగం ఉండాలి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. ఇవన్నీ లేక ఇవన్నీ సోర్సెస్ ఇవన్నీ చూపించాలంటే ఎస్టాబ్లిష్ చేయాలి క్రైమ్. అవును సార్, అవును. క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి అది వీలైనంత వరకు అది తక్కువలో చూపించడం జరిగింది. కానీ 5 years లో ఏపీ లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు అంటే అది చాలా చిన్న మాట. అవును. ఎందుకంటే 1000 కోట్ల మీద నడిచింది లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి. అవును. లిక్కరు, శాండ్ ఇదే ప్రధాన దోపిడీ. అవును సార్, అవును. రాజు కసిరెడ్డి కూడా అతని ఏదో జేబులు వేసుకుని వెళ్ళిపోయాడని నేను అనుకోవట్లా. వీళ్ళందరూ కమిషన్ దారులే. అవును సార్, అవును. అతన్నే బూచిగా పెట్టారు, ప్రధాన నిందితుడిగా చేశారు అంతే. రాజు కసిరెడ్డిని కానీ వీళ్ళందరూ కమిషన్ దారులే. కింగ్ పిన్స్ వేరే ఉన్నాయి, అది అందరికీ తెలుసు, కాకపోతే మాట్లాడరు. ఎందుకు దీంట్లో అఫీషియల్ గా 5 years బెవరేజెస్ కార్పొరేషన్ మీద మొత్తం ఈ ఎక్సైజ్ మీద పెత్తనం చేసిన వాసుదేవ్ రెడ్డి జోలికి ఎవరు వెళ్ళలేదుగా. అవును సార్, అవును. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడుగా. రైట్ సార్. మురళి గారు, అంటే మొత్తానికి మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? అంటే బాధ్యత, ఇది సమిష్టి బాధ్యత. ఇక్కడ ఏంటంటే ఒక్కడే కాదు, అందరు చాలా మంది క్రైమ్ లో ఉన్నారు. అవును సార్. ఏమో ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలోనే ఇలా నిర్ణయం తీసుకొని వెనక్కి తగ్గుతారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు. ఎస్ సార్, వారు కూడా. అవును. నేను అడిగేది రవీంద్ర గారు, నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్, వాట్ అబౌట్ ఆఫీసర్స్? ఎస్ సార్, ఎస్. అవును. పర్టికులర్లీ ఆస్కింగ్ అబౌట్ వాసుదేవ్ రెడ్డి ARS. అవును. వై యు ఆర్ నాట్ అరెస్టింగ్? ఏంటి అతనంటే ఎందుకు అంత ప్రేమ? దిస్ ఇస్ మై క్వశ్చన్ టు గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ మురళి గారు. రైట్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. రాజకాశిరెడ్డి ఆస్తులను జప్తు చేస్తే ఒక రకమైనటువంటి ఒక చర్చ ఉంటుంది, మిగిలిన వారి ఆస్తులకు సంబంధించి మరొక చర్చ ఉంటుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితంగా ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నట్లు ఈ సిట్ నిర్ధారించింది. దానికి సంబంధించి మరి మిగిలినటువంటి వారు చాలామంది ఉన్నారు. మురళీకృష్ణ నాయుడు గారు చెప్పినట్లు దాదాపుగా ఉన్నతాధికారులు ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే దానికి సంబంధించి ఫైల్స్ మూవ్ చేసినటువంటి వారు ఉన్నారు, వారిపై కూడా మరి చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి మరి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఏ రకంగా ముందుకు వెళ్తారనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఒక చర్చ అయితే జరుగుతుంది. మిగిలిన వారిపై కూడా ఇదే రకమైనటువంటి నిర్ణయం ఉండాలి. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే తప్పు చేసినట్లు కాదు కదా అనేది కూడా వినిపిస్తుంది. చూడాలి మరి కూటమి పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొనుందని చెప్పారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.